హిమాలయాల్లో మరోసారి ప్రకృతి విలయ తాండవం చేసింది. నేపాల్లోని రసువా జిల్లాలో ఒక్కసారిగా విరుచుకుపడిన ఫ్లాష్ ఫ్లడ్ ఊహించని స్థాయిలో విధ్వంసం సృష్టించింది. వరద ఉధృతికి ఇళ్లు, వాహనాలు, బ్రిడ్జ్లు, రోడ్లు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. 90 మందికి పైగా మృతి చెందగా 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. అసలు ఈ వరద ఎలా వచ్చింది? నేపాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారుతున్నాయి? దీనికి కారణం భారీ వర్షమా, క్లౌడ్ బర్స్టా, లేక గ్లేషియర్ లేక్ బర్స్ట్ కారణమా? చుట్టూ ఎటు చూసినా బీభత్సమే. కొండల మధ్య ప్రవహించాల్సిన నదులు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. వరద ఉధృతికి నేపాల్లోని రసువా జిల్లాలోని టిమురే ప్రాంతం పూర్తిగా అతలాకుతలమైంది. నేపాల్ చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే బోర్డర్ మార్కెట్ ఇల్లు, వాహనాలు, రోడ్లు, బ్రిడ్జిలు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందగా ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన మరో 9 మంది కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 105 మంది భారతీయులు ఆచూకీ లేకుండా పోవటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది సాధారణ వరద కాదు, ఫ్లాష్ ఫ్లడ్. అంటే గంటల తరబడి, రోజుల తరబడి నెమ్మదిగా పెరిగే వరద కాదు. అత్యంత తక్కువ సమయంలో భారీగా నీరు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించడమే ఫ్లాష్ ఫ్లడ్. ముందస్తు హెచ్చరికకు కూడా పెద్దగా సమయం ఇవ్వకుండా లోతట్టు ప్రాంతాలపై విరుచుకుపడుతుంది. భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్లు, కొండ చర్యలు విరిగి నదీ ప్రవాహానికి అడ్డుగా నిలవటం, ఆ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవటం, లేదా హిమనీ నద సరస్సులు ఒక్కసారిగా పొంగిపోలటం, ఇలా అనేక కారణాలతో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవిస్తాయి. అసలు నేపాల్లోనే ఇలాంటి వరదలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయంటే అందుకు ఆ దేశ భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం. నేపాల్ మొత్తం హిమాలయ పర్వత ప్రాంతంలోనే విస్తరించి ఉంది. ఇవి భౌగోళికంగా ఇప్పటికీ చురుగ్గా, అస్థిరంగా ఉన్న యువ పర్వతాలు, ఎత్తైన కొండలు, నిటారుగా ఉన్న వాలులు, వేలాది వేగవంతమైన నదులు అన్నీ కలిసి నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కు కారణమవుతున్నాయి. భారీగా కురిసే రుతుపవన వర్షం కొండలపై పడగానే ఇరుకైన లోయల్లోకి నీరు వేగంగా చేరుతుంది. దీంతో చిన్న చిన్న వాగులు కూడా క్షణాల్లో ఉగ్ర ప్రవాహాలుగా మారిపోతాయి. ఇక దీనికి మరో ప్రమాదం కూడా తోడవుతోంది. అదే వాతావరణ మార్పులు. హిమాలయాల్లో గ్లేసియర్లు వేగంగా కరుగుతున్న కొద్దీ వాటి వెనక పెద్ద పెద్ద హిమనీ నద సరస్సులు ఏర్పడుతున్నాయి. ఈ సరస్సులను అడ్డుకునే గోడలు మాత్రం మంచు, రాళ్లతో ఏర్పడిన సహజ నిర్మాణాలే. అవి అత్యంత బలహీనంగా ఉంటాయి. ఒక భారీ వర్షం, కొండ చర్యలు విరిగిపడటం, మంచు కొండలు కూలటం, లేదా సరస్సులోకి ఒక్కసారిగా భారీగా నీరు చేరటం, వీటిలో ఏదైనా జరిగితే ఆ సహజ అడ్డుకట్ట తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సరస్సులోని భారీ నీటి పరిమాణం ఒక్కసారిగా దిగువ ప్రాంతాలపైకి దూసుకొస్తోంది. దీన్నే గ్లేసియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్, గ్లోఫ్ అంటారు. ప్రస్తుతం నేపాల్లోని రసువా జిల్లాలో జరిగిన వరదకు కూడా గ్లోఫ్ కారణమైందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే రసువా జిల్లాలో భారీ వర్షమే ఈ విపత్తుకు ఏకైక కారణం కాకపోవచ్చని నేపాల్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ చెబుతోంది. అదే సమయంలో శాటిలైట్ చిత్రాల్లో టిబెట్ వైపు భారీ వర్షపాతం నమోదైనట్లు గుర్తించారు. అంటే వరదకు అసలు మూలం నేపాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. సరిహద్దు అవతల టిబెట్లో కురిసిన వర్షం హిమాలయ నదుల ప్రవాహాన్ని ఒక్కసారిగా పెంచి ఉండే అవకాశం కూడా ఉంది. ఈ ఘటనలో కీలకమైన మరో అంశం భోటే కోషి నది. టిబెట్ లో పుట్టే భోటే కోషి నేపాల్ మీదుగా ప్రవహించి చివరకు త్రిశూలి నది వ్యవస్థలో కలుస్తుంది. ఆ నీరు గండక్ నది ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తుంది. అంటే హిమాలయాల్లో ఎక్కడో ఎత్తైన ప్రాంతంలో జరిగే ఒక ఆకస్మిక వరద కొద్ది సమయంలోనే సరిహద్దులు దాటి భారత్ పైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే నేపాల్లో సంభవించే ఫ్లాష్ ఫ్లడ్స్ కేవలం ఆ దేశానికి మాత్రమే సంబంధించిన విపత్తులు కావు. అవి ట్రాన్స్ బౌండరీ థ్రెట్ గా మారి భారత్కు ప్రమాదంగా తయారవుతున్నాయి. గత ఏడాది కూడా ఇదే భోటీ కోషి ప్రాంతం భారీ వరదకు గురైంది. ఆ వరదలో నేపాల్, చైనా మధ్య కీలకమైన ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఆ ఘటనకు టిబెట్ లోని సుప్రా గ్లేషియల్ లేక్ నుంచి నీరు విడుదల కావటం కారణమని తర్వాత గుర్తించారు. ఇప్పుడు మరోసారి అదే ప్రాంతంలో వరద బీభత్సం సృష్టించింది. టిమురే బోర్డర్ మార్కెట్ తో పాటు గ్రామాలు, రోడ్లు, బ్రిడ్జ్లు, హైడ్రో పవర్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వరద నీటి ఉధృతి ఎంత తీవ్రంగా ఉందంటే సహాయక చర్యల కోసం వచ్చిన హెలికాప్టర్లు కూడా సురక్షితంగా ల్యాండ్ కాలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హిమాలయాల నిటారైన భూభాగం, మరోవైపు ఋతుపవనాల భారీ వర్షాలు, ఇంకోవైపు కరుగుతున్న గ్లేసియర్లు, పెరుగుతున్న హిమనీనద సరస్సులు, వీటన్నిటికీ తోడు భూకంపాలు, కొండచర్యల ముప్పు. ఈ అంశాలన్నీ ఒకేసారి కలిసినప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం మరింత తీవ్రంగా మారుతోంది. అందుకే నేపాల్కు ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతున్న ప్రమాదానికి హెచ్చరికగా మారుతున్నాయి. హిమాలయాల్లో క్షణాల్లో పుట్టే వరద కిలోమీటర్ల దూరంలో విధ్వంసం సృష్టిస్తోంది. నేపాల్ను వణికించిన ఈ ఫ్లాష్ ఫ్లడ్ హిమాలయాల నుంచి భారత్ వరకు విస్తరించే భవిష్యత్తు జల విపత్తులపై మరోసారి అప్రమత్తం చేసింది.